హలో గైస్, ఈ వీడియో వచ్చేసి బిఎల్ఎస్సి ఆస్పిరెంట్స్ ఉంటారుగా వాళ్ళ కోసం వాళ్ళకు ఒక క్లియర్ పాత్ అయితే చెప్పబోతున్నా ఈ వీడియోతో, క్లియర్ కెరియర్ పాత్. సో ఇంకా లాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ విఎల్ఎస్ఐ అంటే తెలుసు కదా, ఈ మైక్రో ప్రాసెసర్స్ ఉంటాయిగా లేక మైక్రో చిప్స్, ఇలా బ్లాక్ కలర్లో ఉంటాయి చూడండి. వీటిని డిజైన్ చేయడమే విఎల్ఎస్ఐ జాబ్. సో ఈ జాబ్ ఎలా ఉంటుంది అంటే 2 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఒకటి వచ్చేసి ఫ్రంట్ ఎండ్, ఇంకోటి వచ్చేసి బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అంటే మనము ఈ ఈ సర్క్యూట్స్ డిజైన్ అవ్వడానికి కోడ్ అయితే రాస్తాం. ఇలా కోడ్ రాయడానికి ఫ్రంట్ ఎండ్ కింద వస్తుంది. ఇంకోటి వచ్చేసి బ్యాక్ ఎండ్. ఈ బ్యాక్ ఎండ్లో ఈ సర్క్యూట్స్ డిజైన్ చేయడానికి ట్రాన్సిస్టర్స్ యూజ్ చేసి సర్క్యూట్ అయితే డిజైన్ చేస్తాం, హార్డ్వేర్ సర్క్యూట్. సో అది వచ్చేసి బ్యాక్ ఎండ్ కింద వస్తుంది. సో విఎల్ఎస్ఐలో ఇలా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అని 2 జాబ్స్ అయితే ఉంటాయి. సో ఇంకా విఎల్ఎస్ఐ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి చాలా మందికి కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు. లైక్ విఎల్ఎస్ఐ సైడ్ వెళ్ళాలా, సిఎస్సి సైడ్ వెళ్ళాలా అని. ఈ ఈసీ స్టూడెంట్స్ అండ్ సిఎస్సి స్టూడెంట్స్, సిఎస్సి స్టూడెంట్స్కి ఏం కన్ఫ్యూజన్ ఉండదు, కానీ ఈసీ స్టూడెంట్స్కి మెయిన్గా విఎల్ఎస్ఐకి వెళ్ళాలా సిఎస్సికి వెళ్ళాలా అని పెద్ద కన్ఫ్యూజన్లో ఉంటుంది. నేను మీ కన్ఫ్యూజన్కి క్లియర్ కట్ ఆన్సర్ చెప్పేస్తాను చూడండి గైస్. ఒకవేళ మీరు ఫస్ట్ జాబ్ తెచ్చుకుని ఫుల్ హార్డ్ వర్క్ చేస్తా అనుకోండి, సిఎస్సి జాబ్ కరెక్ట్. జాబ్ తెచ్చుకున్న తర్వాత ఫుల్ హార్డ్ వర్క్ చేయాలి సిఎస్సిలో, ఆ జాబ్లో కంటిన్యూ అవ్వాలంటే. అది సిఎస్సి. అదే విఎల్ఎస్ఐ అనుకోండి, ఫస్ట్ ఫుల్ హార్డ్ వర్క్ చేస్తాం. హార్డ్ వర్క్ చేసిన తర్వాత జాబ్ అయితే వస్తుంది. లైక్ ఎలాగంటే ఇంకా విఎల్ఎస్ఐ గవర్నమెంట్ జాబ్ లెక్క పర్మనెంట్గా ఉంటుంది. సిఎస్సి అయితే ఇంకా తెలుసు కదా. సో నేను ఇది ఏది తక్కువ చేయట్లేదు ఎక్కువ చేయట్లేదు, జస్ట్ మీకు రియాలిటీ చెప్తున్నా అంతే. విఎల్ఎస్ఐలో ఏంటంటే ఫస్ట్ అయితే ఫుల్ హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేసిన తర్వాత మన స్కిల్స్ అన్ని అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత, సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత విఎల్ఎస్ఐలో జాబ్ అయితే వస్తుంది. అదే సిఎస్సి అనుకోండి, జాబ్ మనం కొంచెం కోడింగ్ నేర్చుకుంటే జాబ్ అయితే వచ్చేస్తుంది ఈజీగా. కాకపోతే వచ్చిన తర్వాత మనకి ఎప్పటికప్పుడు టెక్నాలజీస్ అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఒక టెక్నాలజీ నేర్చుకుంటే అది కొన్ని డేస్లో ఓల్డ్ అయిపోతుంది, 1-2 ఇయర్స్లో ఓల్డ్ అయిపోతుంది. మళ్ళీ కొత్త టెక్నాలజీ అయితే నేర్చుకోవాలి. విఎల్ఎస్ఐలో అలా కాదు, ఒక టెక్నాలజీ నేర్చుకుంటే చాలా వరకు మనకి యూజ్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది విఎల్ఎస్ఐ సైడ్ వెళ్ళాలా సిఎస్సి సైడ్ వెళ్ళాలా అని. రెండు డిమాండ్ ఉంటాయి. విఎల్ఎస్ఐ కూడా ఇంకా ఫుల్ డిమాండ్ అయితే వస్తుంది మనకి ఫ్యూచర్లో. ఒక్కసారి అదంతా ఇప్పుడు ఎందుకులేండి. సో విఎల్ఎస్ఐకి కూడా నేను మీకు బాండ్ అయితే ఇచ్చేస్తా, ఫుల్ డిమాండ్ అయితే ఉంటుంది ఫ్యూచర్లో. ఇంకా ఇప్పుడు కెరీర్ పాత్ చూసుకుందాం విఎల్ఎస్ఐకి వెళ్ళాలంటే. సో విఎల్ఎస్ఐకి వెళ్ళాలంటే మెయిన్గా అవైలబుల్ ఉంటారు డిప్లొమా వాళ్ళు లేదా బీటెక్ వాళ్ళు. మీరు కనుక డిప్లొమా అనుకోండి, మీకు ఛాన్స్ అంటే ఉంటుంది, కాకపోతే చాలా తక్కువ. మీరు యూటిలైజ్ చేసుకోవాల్సింది ఒకే ఒక్క ఛాన్స్ మెయిన్గా. హైదరాబాద్లో అయినా కూడా, గుంటూరు అయినా కూడా వేద ఐఐటి అని ఉంటుంది. దీన్నైతే ఈ వేద ఐఐటి అని ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది, దీన్ని అయితే క్రాక్ చేయాలి. దీన్ని క్రాక్ చేస్తే మీకైతే ఈజీగా జాబ్ అయితే వచ్చేస్తుంది టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో. నేను ఓన్లీ టాప్ జాబ్స్ గురించే మాట్లాడుతున్నా విఎల్ఎస్ఐలో, మామూలుగా స్టార్టప్స్ గురించి అయితే చెప్పట్లేదు. టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో సెటిల్ అవ్వాలంటే వేద ఐటీ అనేది క్రాక్ చేయాలి. ఒకవేళ మీరు వేరే మామూలు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ తీసుకున్న, మామూలు ఏంటిది స్టార్టప్స్లో జాయిన్ అయినా కూడా ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ప్రోడక్ట్ బేస్కి వెళ్ళొచ్చు, అలా కూడా వెళ్ళొచ్చు ప్రోడక్ట్ బేస్కి. లేదా ఫస్టే ప్రోడక్ట్ బేస్కి వెళ్ళాలంటే దీన్ని అయితే క్రాక్ చేయాలి గైస్. సో అర్థమైందిగా. మనమైతే ఇప్పుడు బీటెక్ వాళ్ళ గురించి చూసుకుందాం. సో విఎల్ఎస్ఐ బీటెక్ వాళ్ళ గురించి. బీటెక్ అయిపోయిన వాళ్ళకి కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే వాళ్ళకి కూడా చెప్తా. బీటెక్ అయిపోయిన వాళ్ళకి కూడా ఫస్ట్ అయితే బీటెక్ చదివే వాళ్ళకి చూసుకుందాం గైస్. బీటెక్ చదివే వాళ్ళకి మీరు టాప్ ప్రొడక్ట్ బేస్కి వెళ్ళాలంటే అది కూడా టైర్ 3 కాలేజ్ నుంచి. లైక్ మీరు ఒకవేళ ఐఐటీస్ అయితే ఈజీగా వెళ్ళిపోతారు బీటెక్ వాళ్ళు విఎల్ఎస్ఐలోకి, టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లోకి. అదే బీటెక్లో ఉన్నప్పుడు, అదే టైర్ 3 కాలేజ్ లేదా టైర్ 2 కాలేజ్లో ఉన్నప్పుడు టాప్ ప్రొడక్ట్ బేస్కి వెళ్ళాలంటే మీరు చెప్పాను కదా, మళ్ళీ సేమ్ మీకు కూడా వేద ఐఐటి ఒక బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. నేనేం ప్రమోషన్ చేయట్లేదు గైస్, నేను జస్ట్ మీకు రియాలిటీ చెప్తున్నా, నాకు ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈ వేద ఐఐటి ఏంటంటే ఆల్ ఇండియాలో టాప్ 5లో ఉంది ర్యాంకింగ్. ట్రైనింగ్ చూసుకుంటే ఆల్ ఇండియాలో టాప్ 5 ర్యాంకింగ్, అదే ట్రైనింగ్లో టాప్ 5 విఎల్ఎస్ఐ ట్రైనింగ్లో. ఇందులో ఒక 100 మెంబర్స్ ఉంటే 100 మెంబర్స్ కూడా టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ప్లేస్ అయిపోతారు. అది వేద ఐటీ గురించి. కాకపోతే మనకి ఇందులో లైక్ అడ్మిషన్ అనలేం, కానీ
వే ఈ వేద ఐటీలోకి జాయిన్ అవ్వడానికి చాలా కష్టపడాలి. లైక్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటది. మనం మనీ పే చేస్తే ఇచ్చేసే లెక్క ఉండదు ఇది. మనీ పే చేస్తే ఇయ్యడం కాదు. మొత్తం ఫ్రీయే ఉంటది. కాకపోతే దీంట్లోకి మనం జాయిన్ అవ్వాలంటే చాలా కష్టమైతే పడాలి. సో, అదే నేనిప్పుడు మీకు చెప్పబోతున్నా. అర్థమైంది కదా! మీరు బీటెక్ అయిపోయిన వాళ్ళకి గూడా చెప్తా, కంగారు పడకండి. ఫస్ట్ బీటెక్ వాళ్ళ గురించి అయితే చూసుకుందాం. మీరు బీటెక్ చదువుతుంటే, అది కూడా మీరు థర్డ్ ఇయర్‌లో ఉంటే మాత్రం మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితది ఇది వేద ఐఐటీ. ఎందుకంటే మీకు ఒక ఆపర్చునిటీ గురించి చెప్పబోతున్నా. ఇది క్రియేట్ చేసే దాని గురించి. ఈ వేద ఐటీలోకి వెళ్ళకుండా నార్మల్‌గా వెళ్ళలేమా అన్నా అంటే, నార్మల్‌గా అంటే ఇంకా చెప్పాను కదా! స్టార్టప్స్ అయితే దొరుకుతాయి మీకు వీఎల్ఎస్ఐలో. స్టార్టప్స్ నుంచి అయితే మాక్సిమం స్టార్టప్సే వస్తాయి. రియాలిటీని అబ్జర్వ్ చేయండి గైస్. నేను రియాలిటీ గురించే చెప్తున్నా. రియాలిటీ మొత్తం చూసి ఎక్కువ ఏమనుకోకండి. లైక్ స్టార్టప్సే వస్తాయి మాక్సిమం ఎవరికన్నా స్టార్టింగ్. తర్వాత ప్రొడక్ట్ బేస్‌లోకి అయితే స్విచ్ అవ్వాలి 2-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో. అదే వేదైతే అయితే మీరు ఫోర్త్ ఇయర్ అయిపోయేసరికి డైరెక్ట్ ప్రొడక్ట్ బేస్డ్‌లోకి అయితే వెళ్ళిపోతారు. థర్డ్ ఇయర్‌లో క్రాక్ చేస్తే. సో, వేద ఐటీ క్రాక్ చేయడం అంత ఈజీ కాదు. మనం మనీ అయితే ఒక్క రూపాయి కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. క్రాక్ చేసిన తర్వాత ఓన్లీ హాస్టల్ బిల్ పెట్టుకుంటే చాలు. అది ఒక్క రూపాయి కూడా అడగదు. సో, ఇప్పుడు దాని గురించి చూసుకుందాం. లైక్ ఈ వీఎల్ఎస్ఏలోకి వెళ్ళడానికి మీకు బెస్ట్ కెరీర్ పాత్ చెప్తా అన్నగా. ఇప్పుడు అది చూసుకుందాం. వీఎల్ఎస్ఏలో ఫస్ట్ బీటెక్ అనుకోండి. మీరు బీటెక్ సిఎస్సి అయినా, ఈసీ అయినా ఏదైనా ఏం కాదు. నా రైటింగ్ పట్టించుకోకండి. సిఎస్సి అయినా, ఈసీ అయినా ఇద్దరు ఎవరైనా బీటెక్లో ఉన్నారనుకోండి. సపోజ్ మీరు వచ్చేసి ఫస్ట్ ఇయర్ అనుకోండి. ఫస్ట్ ఇయర్లో మనకి ఏముంటుంది? సి లాంగ్వేజ్ ఉంటుంది. సి లాంగ్వేజ్ గట్టిగా చదువుకోండి. ఫుల్ డీప్ అయిపోవాలి. ఇంకా సి లాంగ్వేజ్ ఏ క్వశ్చన్ అడిగినా చెప్పేటట్టు ఫుల్ డీప్గా ఉండాలి. సిఎస్సి అయినా ఈసీ అయినా ఫస్ట్ ఇయర్లో ఉంటే మీరు సి లాంగ్వేజ్ డీప్గా నేర్చుకోవాలి. అలాగే సి లాంగ్వేజ్తో పాటు యాప్టిట్యూడ్ మీద కూడా కవర్ చేసేయండి. ఓకేనా? యాప్టిట్యూడ్ అంటే మళ్ళీ లాజికల్ కాదు. లాజికల్ ఉంటుంది, క్వాంట్ ఉంటుంది, ఇంకోటి ఏదో ఉంటుంది. సో, లాజికల్, క్వాంట్ అయితే మెయిన్ మనకి పాపులర్. సో, యాప్టిట్యూడ్, క్వాంట్, లాజికల్ కాదు. క్వాంట్ అంటే తెలుసుగా, టైమ్ అండ్ డిస్టెన్స్, వర్క్ అండ్ ప్లేస్, ఏజెస్, రేషియోస్ ఇవన్నీ ఉంటాయిగా. ఇది క్వాంట్ కింద వస్తుంది. లాజికల్ అయితే కాదు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. క్వాంట్ అంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మీద ఫోకస్ అయితే చేయండి. అంత పర్ఫెక్ట్ అవసరం లేదు ఫస్ట్ ఇయర్లో సి లాంగ్వేజ్ మీద బాగా పర్ఫెక్ట్ అవ్వండి. అంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మీద పర్ఫెక్ట్ అయితే అవ్వండి. ఒకవేళ మీరు సపోజ్ సెకండ్ ఇయర్లో ఉన్నారు. సెకండ్ ఇయర్లో ఉంటే మీరు కూడా సేమ్ సెకండ్ ఇయర్లో ఉంటే సి లాంగ్వేజ్ అయితే క్లియర్ అయితే అవ్వాలి. అండ్ యాప్టిట్యూడ్ క్వాంట్ డీప్గా నేర్చుకోవాలి. యాప్టిట్యూడ్ క్వాంట్ ఇది మీరు కొంచెం టైం ఎక్కువ తీసుకుని అయినా చేసుకోండి గైస్. కాకపోతే నేర్చుకోవడం అయితే పక్కా నేర్చుకోవాల్సిందే. అండ్ థర్డ్ వచ్చేసి సెకండ్ ఇయర్లో ఒకవేళ మీకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అని ఉంటుంది. ఇదే పేరుతో ఉండదు. లైక్ డిజిటల్ సిస్టమ్ డిజైన్ అని ఉండొచ్చు, లేదా డిజిటల్ కమ్యూనికేషన్ అని ఏదో ఒకటి ఉంటుంది. కాకపోతే మెయిన్ దీని పేరు వచ్చేసి డిజిటల్ ఎలక్ట్రానిక్స్. దీంట్లో ఏముంటాయి అంటే లాజిక్ గేట్స్ ఉంటాయి. అదే అండ్ ఆరు అన్నీ చెప్పినగా. అండ్ ఆరు ఇవి వచ్చే సబ్జెక్ట్స్ ఉన్నాయో లేవా అని చూడండి. అండ్ ఆరు లేదా ఒక సర్క్యూట్స్ ఉంటాయి. కాంబినేషనల్ సర్క్యూట్స్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అని ఉంటాయి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనే ఉండదు మీ సబ్జెక్ట్ పేరు. లైక్ మీ సబ్జెక్ట్ పేరు అది లేకపోయినా మీ సబ్జెక్ట్లో లాజిక్ గేట్స్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. మీరు ఆ సబ్జెక్ట్ మీద బాగా ఫోకస్ చేయాలి. సిఎస్సి అయినా, ఈసీ అయినా ఎవరైనా మీరు ఆ సబ్జెక్ట్ మీద బాగా ఫోకస్ అయితే చేయాలి. సో, అర్థమైందిగా. ఒకవేళ సెకండ్ ఇయర్లో మీకు ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ లేదనుకోండి, సెకండ్ ఇయర్లో మాక్సిమం ఉంటుంది. ఫస్ట్ సెమ్ లేదా సెకండ్ సెమ్లో అయితే ఉంటుంది. సో, లేకపోతే మీరు ఈ రెండింటి మీద పర్ఫెక్ట్ అయితే అవ్వండి. సి లాంగ్వేజ్, ఆప్టిట్యూడ్. ఇంకా నెక్స్ట్ థర్డ్ ఇయర్ వాళ్ళది చూసుకుందాం. థర్డ్ ఇయర్ వాళ్ళది చూసుకుంటే ఫస్ట్ వీళ్ళు కూడా సేమ్ సి లాంగ్వేజ్ డీప్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ యాప్టిట్యూడ్ కూడా నేర్చుకోవాలి, క్వాంట్ డీప్గా. నెక్స్ట్ థర్డ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. సో, ఈ 3 సబ్జెక్ట్స్ మీరు డీప్గా అయితే నేర్చుకోవాలి గైస్. ఈ 3 సబ్జెక్ట్స్ మీకు డీప్గా అయితే వచ్చి ఉండాలి. మీరు కనుక వీఎల్ఎస్ఏలో టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో సెట్ అవ్వాలంటే. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఒకవేళ మీకు సెకండ్ ఇయర్లో స్టార్ట్ అయింది అనుకోండి, సెకండ్ ఇయర్లోనే చేసేయండి. ఒకవేళ థర్డ్ ఇయర్లో స్టార్ట్ అయితే థర్డ్ ఇయర్లో బాగా క్లియర్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ 3 నేర్చుకున్న తర్వాత ఏమవుతుందంటే థర్డ్ ఇయర్ ఎండింగ్లో ఉంటుందిగా. ఇప్పుడు థర్డ్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి థర్డ్ ఇయర్ ఎండింగ్ లేదా స్టార్టింగ్, లేదా సింపుల్గా చెప్పాలంటే
జూలై ఆ టైంలో థర్డ్ ఇయర్ ఎండింగ్, అంటే ఇది 2024, 2025లో జూలై లేదా జూను ఈ టైంలో ఏంటంటే వేద ఐఐటి ఐఆర్పిటి ఐఆర్పిటి నోటిఫికేషన్ అయితే పెడుతుంది. అంటే ఐఆర్పిటి ట్రైనింగ్ అని ఒక నోటిఫికేషన్ అయితే పెడుతుంది. మీకు ఇందాక నుంచి వేద ఐటీ అంటున్నాగా చూపిస్తాగండి. వేద ఐటీ మీకు చూడాలంటే సింపుల్గా దానికి వెబ్సైట్ అయితే ఉంటుంది. వేద ఐటీ అని అయితే కొట్టండి. కొట్టిన తర్వాత మీకు అఫీషియల్ పేజ్ అయితే ఉంటుంది వెబ్సైట్. సో ఇక్కడ చూస్తున్నారుగా ఈ విధంగా వెబ్సైట్ అయితే ఉంటుంది. మీరు సింపుల్గా దీంట్లో ఉండే కోర్సెస్, అంటే కోర్స్ ఏం కాదు, ఏమన్నా ట్రైనింగ్ చూడాలంటే ఇక్కడ అప్లై రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది మొత్తం. యూనివర్సిటీ ప్రోగ్రామ్ అంట, ఇవన్నీ కాదులేండి. ఇంకో ఐఆర్పిటి కనిపిస్తుంది కదా, ఇది మీరు థర్డ్ ఇయర్ అయిపోయి ఫోర్త్ ఇయర్ స్టార్టింగ్ అయ్యే వాళ్ళకి ఉంటుంది. ఈ తర్వాత మీరు క్లియర్గా చూసుకోండి. థర్డ్ ఇయర్ అయిపోయి ఫోర్త్ ఇయర్ ఎంటర్ అయ్యే వాళ్ళకి బెస్ట్ చాయిస్ ఇది. సో థర్డ్ ఇయర్ అయిపోయి ఫోర్త్ ఇయర్ ఎంటర్ అయ్యేటప్పుడు ఐఆర్పిటి అని చెప్పాను కదా, ఈ ఐఆర్పిటి నోటిఫికేషన్ అయితే పడుతుంది వేద ఐటీ నుంచి. ఈ ఐఆర్పిటి నోటిఫికేషన్ పడిన తర్వాత మనం దాన్ని అయితే క్రాక్ చేయాలి. ఐఆర్పిటిలో ఏముంటాయంటే సి లాంగ్వేజ్, యాప్టిట్యూడ్, ఇంకా డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఈ 3 సబ్జెక్ట్సే ఉంటాయి గైస్. అందుకే చెప్తున్నా చాలా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు అని. పైగా ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ 4th ఇయర్స్ మాత్రమే రాస్తారు. బీటెక్ 4th ఇయర్స్ మాత్రమే రాస్తారు. ఓన్లీ ఫర్ బీటెక్ 4th ఇయర్స్కే ఇది ఎలిజిబిలిటీ ఐఆర్పిటి ప్రోగ్రామ్ అనేది. దానివల్ల ఏంటంటే మనకి కాంపిటీషన్ చాలా తక్కువ. ఒకవేళ మీరు ఇది కనుక మిస్ అయింది అనుకోండి, కాంపిటీషన్ చాలా ఎక్కువ అవుతుంది. విఎల్ఎస్ఐ ప్రొడక్ట్ బేస్డ్కి వెళ్ళడానికి ఈ 4th ఇయర్ ప్రోగ్రామ్ ఉందిగా ఐఆర్పిటి, ఇది మిస్ అయితే మీరు కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ వచ్చే వాటికి అందరు రాస్తారు. 4th ఇయర్సే కాకుండా 4th ఇయర్స్ వాళ్ళు రాస్తారు, ఎంటెక్ అయిపోయిన వాళ్ళు రాస్తారు, 4th ఇయర్ అయిపోయి 2-3 డేస్ అదే 2-3 ఇయర్స్ అయిన వాళ్ళు రాస్తారు. ఇలా అందరు రాస్తారు కాబట్టి అది కష్టమైపోతుంది. అదే మీరు గనక బీటెక్లో ఉన్నప్పుడు ఈ 3 సబ్జెక్ట్సే, ఓన్లీ ఈ 3 సబ్జెక్ట్స్ గైస్, ఎక్కువగా అవసరం లేదు. ఈ 3 సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకున్నారనుకోండి, సిఎస్సి అయినా ఈసీ అయినా, ఇద్దరికి చెప్తున్నాను నేను. సిఎస్సి వాళ్ళకి సి లాంగ్వేజ్, యాప్టిట్యూడ్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సెకండ్ ఇయర్లో లేదా థర్డ్ ఇయర్లో, 2 ఇయర్లో ఏదో ఒక ఇయర్లో ఉంటుంది. అప్పుడైతే ప్రిపేర్ అవ్వండి. ఈసీ వాళ్ళకి కూడా అంతే. ఈ 3 సబ్జెక్ట్ 3 అంటే సి లాంగ్వేజ్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. యాప్టిట్యూడ్ ఉండదు, కానీ మన ట్రైనింగ్స్ ఉంటాయి కదా, మనకి ట్రైనింగ్ వాళ్ళు చెప్తారు. చెప్పకపోయినా మనం సపరేట్గా నేర్చుకోవాల్సిందే యూట్యూబ్లో చూసి. సో ఈ సి లాంగ్వేజ్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అయితే ఉంటాయి. ఆప్టిట్యూడ్ మనకి కాలేజ్లో ఉండదులేండి, సిఎస్సి అయినా ఈసీ అయినా. ఈ 3 అయితే ప్రిపేర్ అయితే అవ్వాలి మనం. ప్రిపేర్ అయ్యి థర్డ్ ఇయర్ అయిపోయిన వెంటనే ఈ ఐఆర్పిటి నోటిఫికేషన్ వస్తుంది. ఓన్లీ బీటెక్ 4th ఇయర్స్ వాళ్ళకి మాత్రమే ఇది. వాళ్ళు మాత్రం క్రాక్ చేసుకోవచ్చు. సో ఇది మంచి ఛాన్స్. క్రాక్ చేసుకుంటే మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జాబ్ కొట్టడానికి చాలా హెల్ప్ అయితే చేస్తారు గైస్. ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది. మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరమే ఉండదు. సో అర్థమవుతుందిగా, ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది. సో ఇదనమాట, మీరు బీటెక్లో ఉండగానే టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో టైర్ 2, టైర్ 3 కాలేజ్ నుంచి ప్లేస్ అవ్వాలంటే ఇదే బెస్ట్ చాయిస్. వేద ఐటీ ఆల్ ఇండియా టాప్ 5లో ఉంటుంది దీని ర్యాంకింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో. ఇది మళ్ళీ పైగా ఇది మీకు ఫ్రీ ట్రైనింగ్ ఇస్తుంది. ₹1 కూడా తీసుకోదు. ఓన్లీ మీరు దీన్ని క్రాక్ చేయాలంటే, ఇది పెట్టే ఎగ్జామ్ని మీరు క్రాక్ చేయాలి. క్రాక్ చేయాలంటే చెప్పానుగా, ఈ 3 సబ్జెక్ట్స్ నేర్చుకుంటే చాలు. ఇంకా 4th ఇయర్ అయిపోయిన వాళ్ళు ఉంటారుగా, ఒకవేళ థర్డ్ ఇయర్లో మీకు బై మిస్టేక్ మిస్ అయింది, అదే థర్డ్ ఇయర్ ఎండింగ్ 4th ఇయర్ స్టార్టింగ్లో బై మిస్టేక్ మిస్ అయింది, లేదా ఇప్పుడు 4th ఇయర్ అయిపోయిన వాళ్ళు ఉంటారుగా, వీళ్ళేంటంటే వీళ్ళకి కూడా సేమ్ ఇదే చెప్తా, వేద ఐటీఏ. వీళ్ళకి కూడా వేద ఐటీ చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయితే చేస్తుంది. ప్రతి ఇయర్ ఒక మినిమం 2 అయినా చేస్తుంది, 2 లేదా 1 అయినా చేస్తుంది మ్యాక్సిమం. అంటే ఇన్ని ఇయర్స్ అయితే 2 అయితే చేస్తుంది. 2 నోటిఫికేషన్స్. ఒకటి ఈ 2024లో అయితే ఒకటి అనలాగ్ మీట్ చేసింది ఫెబ్లో, ఇంకోటి డిజిటల్ మీట్ చేసింది మొన్న నవంబర్లో. సో 2 నోటిఫికేషన్స్ అయితే చేస్తుంది. వాళ్ళకి కూడా సేమ్ సిలబస్, సి లాంగ్వేజ్, ఆప్టిట్యూడ్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఒకవేళ 4th ఇయర్స్ ఏంటంటే ఒకవేళ అనలాగ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళాలనుకోండి, ఈ మూడింటితో పాటు కొత్త సబ్జెక్ట్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ కూడా నేర్చుకోవాలి. అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ఇది పక్కన పెడితే డిజిటల్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఈ 3 సబ్జెక్ట్స్ సేమ్ సిలబస్. 4th ఇయర్ వాళ్ళకి కూడా ఈ 3 సబ్జెక్ట్స్. ఈ 3 సబ్జెక్ట్స్ నేర్చుకుంటే 4th ఇయర్, అదే 4th ఇయర్ అంటే 4th ఇయర్ అయిపోయినా, లేదా ఎంటెక్ అయిపోయినా, లేదా డిప్లొమా అయిపోయినా, వీళ్ళ ఎవ్వరికైనా 4th ఇయర్ అయిపోయి 2-3 ఇయర్స్ అయినా కూడా వెళ్ళాలంటే ఈ 3 సబ్జెక్ట్స్ నేర్చుకుంటే చాలు. అది నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఎగ్జామ్ పెడుతుంది. ఎగ్జామ్లో క్రాక్ చేస్తే మీకు
ట్రైనింగ్ ఇచ్చి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ప్లేస్ అయితే చేస్తుంది, టాప్ VLSI కంపెనీస్లో. సో అర్థమైందిగా, ఈ విధంగా మనం టాప్ VLSI కంపెనీస్లో ప్లేస్ అయితే అయిపోవచ్చు. ఈ 3 సబ్జెక్ట్స్తో చాలు గైస్, చాలా బెస్ట్ ఆపర్చునిటీ ఇది. చాలా మందికి తెలియదు ఇది అసలు, అందుకని నేను ఇంత పెద్ద వీడియో అయితే చేస్తాను, లైక్ ఇంత క్లియర్గా చెప్పాలి. సో మీరు కనుక బీటెక్లో ఉంటే ఈ 3 సబ్జెక్ట్స్ యూటిలైజ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అదే 3 సబ్జెక్ట్స్ అంటేనంటే వేద ఐటీని అయితే యూటిలైజ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఈ 3 సబ్జెక్ట్స్ని అయితే నేర్చుకోండి, సరిపోద్ది బీటెక్లో ఉంటే. థర్డ్ ఇయర్ ఎండింగ్ అయిపోయి ఫోర్త్ ఇయర్ స్టార్టింగ్లో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది, IRPT నోటిఫికేషన్ అంటారు. సో ఫోర్త్ ఇయర్ అయిపోతే మీరు ఈ 3 సబ్జెక్ట్స్ నేర్చుకొని దాన్ని అయితే క్రాక్ చేసుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే మీరు బీటెక్ థర్డ్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా ఎవరైనా కూడా ఈ 3 సబ్జెక్ట్స్ చాలా డీప్గా అయితే రావాలి, ఎందుకంటే అంత ఈజీ కాదు ఎగ్జామ్, చాలా చాలా టఫ్ ఉంటుంది. సో ముందు నుంచే మీరు చాలా డీప్గా అయితే నేర్చుకుని ఉండాలి. JEE అడ్వాన్స్, JEE మెయిన్స్ ఉంటాయిగా, ఆ రేంజ్లో అయితే ఉంటుంది, చాలా టఫ్ ఉంటుంది, కానీ చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది గైస్. సో డీలా పడిపోకండి, కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి యూటిలైజ్ అయితే చేసుకోండి. అది నా సైడ్ నుంచి సజెషన్, ఎందుకంటే ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఉంటుంది VLSIకి. సో యూటిలైజ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంకా నేను చెప్పాను కదా, సి లాంగ్వేజ్, ఆప్టిట్యూడ్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో సి ఇంకా డిజిటల్ మన కాలేజ్లో ఉంటుంది, కానీ యాప్టిట్యూడ్ అయితే మన కాలేజ్లో తక్కువ, చెప్పినా కూడా పైన చెప్తారు. సో మీకోసం ఏంటంటే రేపటి నుంచి యాప్టిట్యూడ్ అయితే లాంచ్ అయితే చేయబోతున్నా, ఫ్రీగానే వెళ్ళండి యూట్యూబ్లో. యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ యూట్యూబ్లో ఎక్కడ లేని అంత బెస్ట్ కాన్సెప్ట్స్ అయితే తీసుకుని అయితే చెప్పాలనుకుంటున్నా, చెప్తా కూడా రేపటి నుంచి. సో కొంచెం సపోర్ట్ అయితే చేయండి యాప్టిట్యూడ్ని, కొంచెం సపోర్ట్ చేస్తే చాలు. సపోర్ట్ అంటే ఏం లేదు, జస్ట్ ప్రతి యాప్టిట్యూడ్ వీడియో చూడండి, నేర్చుకోండి. నేను చేసిన దానికి ఒక ఒక సాటిస్ఫాక్షన్, అంటే ఒక ఫలితం అనేది ఉంటుంది. మీరు చూసి నేర్చుకోవాలి, చూస్తే సరిపోదు, చూసి నేర్చుకుంటే ఒక ఫలితం అయితే ఉంటుంది. సో అర్థమైందిగా, రేపటి నుంచి ఆప్టిట్యూడ్ అయితే లాంచ్ అయితే అవుతుంది కోర్సు. యూటిలైజ్ చేసుకోండి, ఆప్టిట్యూడ్ నేర్చుకోండి. ఇంకా సి లాంగ్వేజ్ కాలేజ్లో ఉంటుంది. పైగా ఈ ఆప్టిట్యూడ్ అయిపోయినంటే నేను సి లాంగ్వేజ్ కూడా స్టార్ట్ చేస్తాను, అది కూడా నేర్చుకోండి. ఇంకా ఆల్ ది బెస్ట్ గైస్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ VLSI ఫ్యూచర్.